ఈ స్పెషల్ వీడియో మామ్స్ మీకోసమే. ఈ వీడియోలో నేను మీతో 10 పవర్ఫుల్ టిప్స్ ని షేర్ చేస్తాను. యాజ్ ఏ మదర్ గా, యాజ్ ఏ పేరెంటింగ్ కోచ్ గా నా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారు కదా, చాలా నాలెడ్జ్ మీతో షేర్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మదర్స్ కోసం ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు మీ పిల్లల్ని కొట్టకుండా, వితౌట్ యాంగర్, పిల్లల్ని భయపెట్టకుండా కూడా పిల్లలకి డిసిప్లిన్ నేర్పియొచ్చు. పిల్లలకి డిసిప్లిన్ అవసరం, ఒక స్ట్రక్చర్ అవసరం. పిల్లలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పించడం కూడా ఇంపార్టెంటే. కానీ ఇవన్నీ కూడా మీరు మీ పిల్లల్ని కొట్టకుండా, తిట్టకుండా కూడా చేయొచ్చు. డిసిప్లిన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, మన ఛానల్లో ఉంటుంది. ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా చూడండి, చాలా యూస్ అవుతుంది. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు ఎప్పటికీ కూడా ఒక పర్ఫెక్ట్ మదర్ అవ్వలేరు. అందుకే పర్ఫెక్షన్ పైన ఫోకస్ పెట్టకండి. రోజు అన్ని పనులు సక్రమంగా చేయాలని, బుక్స్ లేదా వీడియోస్ ప్రకారం ఫాలో చేయాలని హరీలో అస్సలు ఉండకండి. ఎస్, మీరు మీ పిల్లలు ఫాలో చేయని డేస్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ టోటలీ నార్మల్. ఒక పర్ఫెక్ట్ మదర్ అవ్వడానికి ట్రై చేయకండి. థర్డ్ టిప్ ఏంటంటే, మీరు మీ మదర్హుడే కాకుండా మీ లైఫ్ ని కూడా బతకడం నేర్చుకోండి. ఎందరో మదర్స్ చాలా మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ తో ఉన్నా సరే, పిల్లలు వాళ్ళ లైఫ్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఎనర్జీ మొత్తం పిల్లల్ని పెంచడంలోనే స్పెండ్ చేసేస్తారు. ఇది తప్పని నేను అనట్లేదు, కానీ ఒకవేళ మిమ్మల్ని మీరు కోల్పోతే, లైక్ మీకు డాన్స్ లేకపోతే సింగింగ్, ఆర్ట్ లాంటివి ఇష్టం అనుకోండి, వాటిని మీరు మదర్ అయ్యాక సప్రెస్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పిల్లలతో ఒక మదర్ లా కాకుండా హ్యాపీ మదర్ గా ఉంటేనే చాలా మంచిది. ఎందులో అయితే మీ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఫాలో అవ్వండి. మీరు హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్స్ కోసం నేను ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా షేర్ చేశాను. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక వన్స్ మీరు దాన్ని కూడా చూడండి. నా ఒపీనియన్ ఏంటంటే, మీరు మీ కెరీర్ లేదా ప్యాషన్ ని ప్రాక్టీస్ చేయడం కూడా మంచిది. అది వేస్ట్ ఏం అవ్వదు. ఒక్కసారి పిల్లలు పెద్దయ్యాక వాళ్ళు కూడా బిజీ అయిపోతారు. సో మీరు లాస్ట్ అవ్వకుండా, డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా మీ ప్యాషన్ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఫోర్త్ టిప్ ఏంటంటే, మీరు చిన్నప్పుడు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ మీ పేరెంటింగ్ స్టైల్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మీకు చిన్నప్పుడు మీ పేరెంట్స్ కొట్టడం, తిట్టడం చేస్తే అన్నోయింగ్లీ మీరు కూడా మీ పిల్లలతో ఇలా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ చిన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మంచిగా లేకపోతే మీలో భయం ఉంటుంది. అలా ఆ భయాన్ని మీరు మీ పిల్లలకి పాస్ ఆన్ చేస్తారు. చాలా సార్లు మీ ఎక్స్పీరియన్సెస్ కి మీరు అపోజిట్ గా చేయాలని కూడా అనుకుంటారు. ఒకవేళ మీరు చిన్న ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తే, నేను నా పిల్లకి వీటిని ఇవ్వకూడదు అని మీకు అనిపిస్తుంది. సో అలా మీరు చిన్న ఉన్నప్పుడు ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ మీ పేరెంటింగ్ స్టైల్లో ఇంపాక్ట్ చూపిస్తాయి. నా వీటిని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఫాదర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా వాళ్ళ పేరెంటింగ్ స్టైల్లో కనిపిస్తాయి. సో దీని వల్ల పేరెంటింగ్ కోసం ఇద్దరు, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కూడా గొడవలు వస్తాయి. ఇలా మామ్ అండ్ డాడ్ పేరెంటింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటే ఫస్ట్ సాల్వ్ చేసుకోండి. ఒక మిడిల్ పాత్ ఫైండ్ చేయండి, లేదంటే పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. ప్లస్ మీ పేరెంటింగ్ జర్నీ కూడా బాగుండదు. ఫిఫ్త్ టిప్ వచ్చేసి, ఏది పర్మనెంట్ గా ఉండదు. ఒకవేళ ఈ రోజు మీ చైల్డ్ అన్నం తినడంలో ఫజీగా ఉంటే లైఫ్ టైం అలానే ఉండరు కదా. ఏజ్ కి తగ్గట్టు ఛాలెంజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. పిల్లల బిహేవియర్ డిఫరెంట్ గా ఉంటుంది. మరి అవన్నీ పర్మనెంట్ కావు కదా. ప్రతి 3 years కి ఒకసారి పిల్లలు చేంజ్ అవుతారు. వాళ్ళ టేస్ట్ చేంజ్ అవుతుంది, బిహేవియర్ మారుతుంది. అన్ని ఫర్ ఎవర్ గా ఉండవు. అందుకే చిన్న చిన్న వాటిని పెద్దగా చేయకండి. పదే పదే పిల్లల్ని టాంట్ చేసి పిల్లల టెంపరరీ బిహేవియర్ ని పర్మనెంట్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, 2 to 4 years పిల్లల కోసం యూజ్ అయ్యే టెక్నిక్స్ 15 years పిల్లల పైన పనిచేయవు. సో పేరెంటింగ్ టెక్నిక్స్ కూడా ఏజ్ కి అనుగుణంగా మారుతాయి. టీనేజర్స్ కి డిఫరెంట్ పేరెంటింగ్ స్టైల్ అప్రోచ్ ఉంటుంది. మీరు లైఫ్ టైం పేరెంట్స్ గానే ఉంటారు. ఒకవేళ మీ పిల్లలు 50 years వచ్చినా సరే మీరు పేరెంట్ గానే ఉంటారు. అప్పుడు కూడా మీ పేరెంటింగ్ నడుస్తూనే ఉంటుంది. సో మీ పిల్లల ఏజ్ ప్రకారం పేరెంటింగ్ స్టైల్ ని ఫాలో అవ్వండి, అప్పుడే ప్రయోజనం ఉంటుంది. 6th టిప్, మదర్స్ ప్లీజ్ దీన్ని అర్థం చేసుకోండి. ఒకవేళ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో గొడవలు ఉంటే, లేదా మీ ఇన్లాస్ తో ప్రాబ్లం ఉంటే, ఇందులో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకండి. మీ పర్సనల్ ఇష్యూస్ లో పిల్లల్ని ఒక పపెట్స్ లా యూజ్ చేయకండి. చాలా మదర్స్ ఏం చేస్తారనంటే, ఆ గొడవల్ని, ఆ నెగిటివిటీని పిల్లలతో షేర్ చేసేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, పిల్లలు వాళ్ళ ఓన్ ఫాదర్స్ కి లేదా గ్రాండ్ పేరెంట్స్ కి వ్యతిరేకంగా మారిపోతారు. వాళ్ళతో మేబీ పిల్లలు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ని ఫేస్ చేయకపోవచ్చు, కానీ మదర్ ఎక్స్పీరియన్సెస్ వల్ల పిల్లల్లో వాళ్ళ కోసం నెగిటివిటీ, కోపం వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మదర్స్ ఏమనుకుంటారంటే, వీళ్ళ ముందు వెళ్ళాలంటే పిల్లల సపోర్ట్ ఉంటుంది అని. బట్ ప్లీజ్ ఇలా చేయకండి. మీకు సపోర్ట్ ఉంటుందేమో, కానీ పిల్లల్లో చాలా కాన్ఫ్లిక్ట్స్ డెవలప్ అవుతాయి. మీ మ్యారిటల్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దల హెల్ప్ లేకపోతే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని సాల్వ్ చేసుకోండి. అంతేగాని పిల్లల్ని డ్రాగ్ చేసి పిల్లలు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. 7th టిప్, ఈ రోజుల్లో క్రింజ్ రీల్స్ అండ్ షార్ట్స్ చూసి
మేమే మోడర్న్ అనుకుని పిల్లల్ని ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్నారు. లైక్ 5 years కిడ్ ని ఫ్రెండ్ అనుకుంటున్నారు. చిన్న పిల్లలతో ఫ్రెండ్ లానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. మీకు మీ ఏజ్ వాళ్ళే ఫ్రెండ్స్ గా ఉండాలి, పిల్లలకి వాళ్ళ ఏజ్ వాళ్ళే ఫ్రెండ్స్ గా ఉండాలి. మీరు మీ పిల్లలకి ఫ్రెండ్స్ అనుకుని ప్రాబ్లమ్ షేర్ చేస్తే వాళ్ళ చిన్న మైండ్ ప్రాసెస్ చేసి సాల్వ్ చేసే కేపబిలిటీ ఉండదు. ఇలా పిల్లల మైండ్ ఇంకా వాళ్ళ మెంటల్ హెల్త్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. పిల్లలతో ఫ్రెండ్ లా కాకుండా ఫ్రెండ్లీగా ఉండండి. అంటే వాళ్ళతో నవ్వండి, ఎంజాయ్ చేయండి, కానీ పిల్లలతో పేరెంట్స్ గానే ఉండండి. మన పిల్లల్ని పిల్లల్లాగానే ట్రీట్ చేద్దాం. ఎందుకంటే పిల్లలకి ఫ్రెండ్స్ కంటే ఎక్కువ మదర్ అండ్ ఫాదర్ యొక్క ఇంపార్టెన్సే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి 18 నుంచి 20 years వచ్చాక ప్రాబ్లమ్స్ షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకి ఆ సెన్స్ అనేది ఉంటుంది. అంతేగాని చిన్న పిల్లలకి ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేయకండి. మీ పేరెంట్ పొజిషన్ ని మెయింటైన్ చేయడం కూడా క్రూషియలే. నౌ 8th టిప్, మీ భయాన్ని పిల్లలకి పాస్ ఆన్ చేయకండి. సపోజ్ మదర్ కి డాగ్స్ అంటే భయం అనుకోండి, ఆ ఫియర్ ని పిల్లల పైన పాస్ చేస్తారు. ఇలా మీ ఫియర్స్ ని పిల్లల పైన ఇంపోజ్ చేయకండి. పిల్లలకి మీ ఎక్స్పీరియన్సెస్ లేనప్పుడు లేని భయాలని క్రియేట్ చేయడం మంచిది కాదు. దీని వల్ల పిల్లల్లో అవసరం లేని ఫియర్స్ అండ్ యాంగ్జైటీస్ డెవలప్ అవుతాయి. ఎస్, పిల్లలకి ఒక హెల్దీ వేలో డేంజర్స్ గురించి చెప్పడం, ఇన్స్ట్రక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. బట్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వచ్చిన భయాలని పిల్లలకి ఇవ్వకండి. 9th టిప్, కంపారిజన్స్ చేయకండి. మిమ్మల్ని మీరు వేరే మామ్స్ తో కంపేర్ చేసుకోకండి. ఆమె చాలా టైం వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేస్తుంది, ఎంత పీస్ఫుల్ గా ఉంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా ఇతరుల మదర్స్ తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి. ఇలా కంపేర్ చేస్తే మీరు హ్యాపీగా ఉండలేరు. ఒక రీసెర్చ్ ఏమంటుందంటే మదర్ యొక్క మెంటల్ హెల్త్ ప్రభావం పిల్లల పైన ఉంటుందంట. సపోజ్ మీరు హ్యాపీగా ఉంటే మీ మదర్హుడ్, మీ స్కిల్స్ పైన మీకు నమ్మకం ఉంటే అంత మంచిగానే ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఇతరులతో కంపేర్ చేసుకుంటే మీరు లోగా ఫీల్ అవుతారు, పిల్లలు కూడా లోగా ఫీల్ అవుతారు. ఇలా ఒక టాక్సిక్ షేమ్ మీలో మీ పిల్లల్లో కూడా వస్తుంది. అందుకే వేరే మామ్స్ తో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి. దీని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో నేను చెప్పాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. నౌ నేను చెప్పే ఈ పేరెంటింగ్ టిప్స్ ని లేదా మీరు బుక్స్ లో చదివే పేరెంటింగ్ టిప్స్ ని యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేయలేరు. అందుకే మా వీడియోస్ ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీ ఫ్యామిలీ ఆర్ మీ కల్చర్ కి తగ్గట్టుగా వాటిని మాడిఫై చేసుకొని నేర్చుకోండి, ఫాలో అవ్వండి. నౌ 10th టిప్ వచ్చేసి మీ సెల్ఫ్ కేర్ టెక్నిక్స్ ని మర్చిపోకండి. సపోజ్ మీరు వర్కింగ్ మదర్ ఆర్ ఏ హౌస్ వైఫ్ అయితే మీ స్ట్రెస్ అనేది మీ హెల్త్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. మీ హెల్త్ సరిగ్గా లేకపోతే పిల్లలతో మీరు ఎమోషనల్లీ 100% ఉండలేరు. సెల్ఫ్ కేర్ కోసం 1-2 గంటలు టైం తీసి యోగా, మెడిటేషన్ లాంటివి చేయండి. ఇలా పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరు కూడా పిల్లలకి ఒక రోల్ మోడల్ గా ఉండొచ్చు. ఐ హోప్ ఈ టిప్స్ మీకు చాలా యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను. వీటిని మీకు సెట్ అయ్యే విధంగా మార్చుకొని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ టిప్సే కాకుండా మీ దగ్గర ఇంకా వేరే ఏమైనా టిప్స్ ఉంటే మాతో కమెంట్ రూపంలో తెలపండి. నేను తప్పకుండా మీ కమెంట్స్ చదువుతాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే అందరి ఉమెన్స్ కి అండ్ మదర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.